హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చాలా ఈజీగా బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియో అనమాట. సో నా వీడియోలో ఫస్ట్ క్లాస్ బ్యాక్ పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కట్ అయితే చేశానన్నమాట. ఫస్ట్ క్లాస్ వీడియో చూడని వాళ్ళు ఛానల్ విజిట్ చేసి అయితే ముందు బిగినర్స్ ఆ ఫస్ట్ క్లాస్ వీడియోని చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ బ్యాక్ పార్ట్ని ఇలా కింది సైడు 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసి మనము ఈ బ్లౌజ్ పీస్ పైన ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా క్రాస్ కటింగ్ బ్లౌజ్ని క్రాస్గానే పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకునే ముందు ఏం చేయాలంటే మనకు హ్యాండ్స్కి క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇలా క్రాస్ కట్ బ్లౌజ్ని ఇలా క్రాస్లో పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి కట్ చేసిన తర్వాత హ్యాండ్స్కి క్లాత్ అనేది సరిపోకుండా చేసుకోవద్దనమాట. ముందు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, చూసుకోవాలి. హ్యాండ్స్కి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కరెక్ట్ వస్తాయా లేవా అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకు ఈ వీడియో అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, కొలత బ్లౌజ్ తీసుకొని నేనైతే ముందు హ్యాండ్స్ ఎంత హైట్ ఉన్నాయి కింద 1/2 ఇంచ్ వదిలేసాను కదా ఖర్చుల కోసం. అలాగే పైన కూడా ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్, 1/2 ఇంచు కుట్ల కోసం ఒక మార్క్. హ్యాండ్స్ కోసం అయితే నేనైతే మార్కింగ్ వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఎప్పుడైనా మనము బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత హ్యాండ్స్ హైట్ చూసుకొని మార్క్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేయాలి. ఆ గీత బయటకు బ్యాక్ పార్ట్ వచ్చింది కదా, సో అక్కడ క్లాత్ ఎలా అని అనుకుంటారు. కానీ హ్యాండ్స్ మనము కిందికి చంక ప్లేస్లో డౌన్ వెళ్ళిపోతుంది కదా, సో ఆ క్లాత్ అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. చూడండి, మనం బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ గల్ల డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ గల్ల డీప్ ఇలా మనము ఫ్రంట్ పార్ట్ని ఇలా బ్యాక్ పార్ట్ పైన నీట్గా ఇలా పర్చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా పర్చేసుకొని పెట్టుకొని చూడండి, ఫ్రంట్ గల్ల డీప్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1/2 ఇంచ్ అన్న పాదం మందం గ్యాప్ అన్న మనము ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. చూడండి, పైన షోల్డర్కి 1/2 ఇంచ్ కిందికి పెట్టాను. ఎందుకు? ఆల్రెడీ మనము కుట్ల కోసం ఆ క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి కిందికి పెట్టుకున్నాను. ఇలా యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మొత్తం మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్ చేశానో. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కరెక్ట్ బ్యాక్ పార్ట్కి స్ట్రెయిట్గా రాలేదు, అటు సైడ్ వెళ్ళిపోయిందనమాట, ఆ కార్నర్లోకి వెళ్ళిపోయింది. సో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలా మార్క్ వేసేసి ఫ్రంట్ గల్ల డీప్ కూడా నీట్గా ఇలా అయితే మార్క్ వేసేసాను. చూడండి, నేనైతే నీట్గా స్కేల్ తోటి మీకు ఇలా గీత గీసి చూపిస్తాను. వీడియోలో క్లియర్గా కనిపించడానికి నేను నీట్గా స్కేల్ పెడితే మనకు స్ట్రెయిట్గా వస్తుంది కదా, సో అలా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ చంక ప్లేస్లో మనము ఇంకొక 1/2 ఇంచు లోపలికి కర్వ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేసాం, బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని గల్ల డీప్, ఫ్రంట్ గల్ల డీప్ మార్కింగ్ వేసాము. మార్కింగ్ వేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసుకున్న తర్వాత చంక డీప్ తీసుకోవాలి. అలాగే గల్ల ఫ్రంట్ గల్ల కర్వ్ అనేది తీసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే హుక్స్ పార్ట్లో మనకు గ్యాప్ ఎంత ఉంది చూడండి, ఇలా నీట్గా పట్టేసుకొని హుక్స్ పార్ట్ ప్లేస్లో మనము ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చు కోసం ఇలా 3 డాట్స్. ఎందుకంటే మనం ఆ క్లాత్ని ఇలా మలిచేసుకుంటే క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి అలా మీకు అర్థం కావాలని ఎక్కడ వరకు ఏందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక మార్క్. సో ఇప్పుడు చూడండి, మనకు షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ని. ఇక్కడ ఖర్చు వదిలేసి పట్టేసుకొని మనకి ఎక్కడైతే మిడిల్ డాట్ ఉంటుందో మిడిల్ డాట్ ఎండింగ్ ప్లేస్ మార్కింగ్ వేసేసుకున్నాను. అలాగే 4th టక్స్ ఉంది కాబట్టి 4th టక్స్ కోసం గ్యాప్ వదిలేసి ఇలా మార్కింగ్ వేసుకున్నాను. చూడండి, చంక ప్లేస్లో మనం కరెక్ట్ పైకి పట్టుకోవద్దు, 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి కొలత అనేది పట్టుకోవాలన్నమాట. సో మార్కింగ్ వేసాను కదా, ఆ మార్కింగ్ ఈ షోల్డర్కి కరెక్ట్ మిడిల్లో స్ట్రేట్గా తీసుకోవాలన్నమాట. అందుకే నేను ఈ ఎల్ షేప్ స్కేల్ అనేది వాడతాను. షోల్డర్కి ఇలా నిటారుగా పెట్టుకుంటేనే మనకు ఈ 90 డిగ్రీస్
హైట్ అనేది మనకు వస్తుంది. చూడండి 90 డిగ్రీస్ హైట్ వచ్చింది కాబట్టి ఆ మిడిల్ డాట్ అనేది నేను మార్కింగ్ వేశాను. మిడిల్ డాట్కి ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచ్ హైట్ తోటి నేనైతే మిడిల్ డాట్ అనేది మార్క్ వేశాను. ఇక్కడైతే పైన కర్వ్ స్కేల్ తోటి రౌండ్ అనేది తింపేస్తున్నాను. సో ఈ కర్వ్ అనేది చాలా రౌండ్గా తిరిగిపోయింది. సో అలా కాకుండా నీట్గా కొంచెం తక్కువగా నేనైతే ఇలా అయితే కర్వ్ అనేది తీసేసాను. సో ఈ కర్వ్ ఈ ఫ్రంట్ మిడిల్ డాట్ హుక్స్ డాట్ ప్రతి ఒక్క డాట్ ఎండింగ్ ఇంకొక డాట్ ఎండింగ్ అనేది ఒక ఖచ్చితమైన గ్యాప్ అనేది ఉండాలి. ఈ గ్యాప్ ఇంకొక డాట్ ఎండింగ్ గ్యాప్కి కరెక్ట్ లెవెల్లో ఉండాలి. దగ్గరగా ఉండద్దు అనమాట. స్ట్రెయిట్ ఇలా మనకు ఇట్లా త్రిభుజాకారంలో రావాలి. ఈ 4th టక్స్ డాట్ ఏమో హుక్స్ పార్ట్ డాట్ ఎక్కడుందో అక్కడ స్ట్రెయిట్గా ఉండాలి. పైకి మిడిల్లో ఉండకూడదు, కిందికి ఉండాలన్నమాట. 4th డాట్ ఖచ్చితంగా మిడిల్ కంటే కిందికి ఉండాలి, కరెక్ట్ మిడిల్లో ఉండద్దు. చూడండి డాట్ అయితే నేనైతే కరెక్ట్గా మార్కింగ్ వేశానని అనుకుంటున్నాను. సో మీకు ఈ ఫ్రంట్ పార్ట్లో మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన కొలత బ్లౌజ్తో చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే నేనైతే మార్కింగ్ వేసేసాను. ఈ మార్కింగ్ని నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను. సో ఈ ఫస్ట్ క్లాస్లో మాత్రం ఫ్రంట్ పార్ట్ గురించి చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో హ్యాండ్స్ అలాగే స్కేల్ బ్యాక్ మనకు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్లు ఉంటాయి కదా, అవి అన్నమాట. ఈ ఫస్ట్ క్లాస్లో నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే చూపించాను. సో ఇక్కడ కర్వ్ అనేది కొంచెం రౌండ్ ఎక్కువ తిరిగిపోయింది కాబట్టి నేను కొంచెం నిటారుగా కట్ చేశాను. మరీ ఎక్కువ కర్వ్ తిరిగిపోతే మనకు అక్కడ చెస్ట్ ప్లేస్లో లూజ్ ఉంటుందన్నమాట. చెస్ట్ స్టిఫ్గా కూర్చోదు. సో అందుకే నేను ఎక్కువ కర్వ్ తీసుకోకుండా స్ట్రెయిట్గా కొంచెం చిన్నగా, మనం మరీ ఎక్కువ కర్వ్ తీయకుండా స్ట్రెయిట్ కట్ చేశాను అన్నమాట. చూడండి ఇక్కడ మెయిన్ అన్నమాట, చంక రౌండ్ 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ మిడిల్ డాట్ ప్లేస్లో క్లాత్ అనేది మనం ఇక్కడ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది అందరికీ సరిపోదు. చెస్ట్ ఎక్కువ లేని వాళ్ళకు అవసరం లేదు. కొంచెం మంచిగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ గ్యాప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పినాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి.